హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే మన ఇండియాలోనే అతి పెద్ద పొడవైనటువంటి లాంగెస్ట్ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్ దగ్గర ఉన్నా. ఒకసారి మీరు ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత బాగుందో. ఆ బీచ్ ఏది లేదా ఎక్కడ, ఆ బీచ్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం సపోర్ట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోలతో, మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మన ఛానల్ అయితే వీడియోస్ జరుగుతూ ఉంటాయి. సో ఇక చూసుకున్నట్లయితే ఇది ఓవరాల్గా ఈ బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ మీకు లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, జెంట్స్కి ఈ బెల్ట్లు, అదేవిధంగా చెప్పులు, షార్ట్లు, బనీన్లు, ఇట్లా ఈ విధంగా ప్రతిదీ దొరుకుతూ ఉంటుంది. ఇది వచ్చేసి బీచ్లో వచ్చేసరికి శంఖం అంటారు కదా, మన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తీసుకుంటారు కదా, అటువంటి శంఖాలు ప్రతిదీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ విషయానికి వస్తే ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం మనకి ఇంట్లో దొరికినట్టుగా ఉండకపోవచ్చు మేబీ, బట్ ప్రతి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. వెజ్, నాన్ వెజ్, ముఖ్యంగా చేపలు అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చేపల వేపుడు ఇలాంటివి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇక ఈ బీచ్ ఎక్కడ అనుకుంటే మీరు చెన్నై మెరీనా బీచ్ అనమాట. తమిళనాడు స్టేట్ చెన్నైలో ఈ బీచ్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇదే చెన్నైలో కోవలం బీచ్ అని ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ ఇండియాలోనే నెంబర్ 1 క్లీనెస్ట్ బీచ్ అంట. అంతే పరిశుభ్రంగా ఉండేటటువంటి బీచ్ ఏదైతే ఉందో అది కోవలం. అది కూడా చెన్నైలోనే ఉంది. సో ఓవరాల్గా ఇది చెన్నై మెరీనా బీచ్ అంటారు. మన ఇండియాలోనే లాంగెస్ట్ బీచ్, 12 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉందన్నమాట. అయితే ఇక్కడ లైట్ హౌస్ కూడా మంచి ఫేమస్. ఈ లైట్ హౌస్ వచ్చేసి నైట్ టైంలో చూస్తే చాలా బాగుంటుంది. డే టైంలో అంతగా మనకి అనిపించదు అనమాట, చూసినటువంటి ఫీలింగ్ అనిపించదు. నైట్ టైం చూస్తే ఆ లైట్ రొటేట్ అయ్యేదానికి, దాంతోపాటు కింద ఉన్నటువంటి ఎక్కువ గార్డెనింగ్ కానీ, ఆ లైటింగ్ కానీ చాలా బాగుంటుంది లైట్ హౌస్ ఇక్కడ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు కావాలనుకుంటే ఎవరైనా మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా లైట్ హౌస్ గురించి కూడా మాకు కొంచెం వీడియో చేయమంటే నేను ఖచ్చితంగా లైట్ హౌస్ గురించి వీడియో చేస్తాను. ఇక విషయానికి వస్తే ఓవరాల్గా ఇది మరీనా బీచ్ చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా చాలా బాగుంటుంది. విజిటింగ్ ప్లేస్, మంచి విజిటింగ్ ప్లేస్ ఇది. ఎవరన్నా వచ్చారు అంటే చెన్నైకి హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కొంత ఇంటర్వ్యూ కోసం కావచ్చు ఇలా వస్తూ ఉంటారు. వచ్చినంటే ఖచ్చితంగా నేనైతే మీకు ఫస్ట్ ప్రిఫర్ చేసే విజిటింగ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే మరీనా బీచ్. ఎందుకంటే మళ్ళీ మీకు అవకాశం రాకపోవచ్చు, వచ్చినా మీకు ఇంకా వేరే ఒక సందర్భాన్ని బట్టి అది మిస్ అవ్వకపోవచ్చు. వచ్చినప్పుడు మన అవకాశాన్ని ఉపయోగించుకోవాలా, ఉన్నప్పుడు సంతోషంగా మనం దాన్ని అనుభవించి మనం బతకడం, ముందుకు పోవడం మనం నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, చాలా క్రౌడ్ ఇంకా తక్కువగా ఉంది ఇప్పుడు. మామూలుగా సండే, సాటర్డే ఈ టైంలో అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఈవినింగ్ టైంలో రావాలి. ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. మేము ఇదంతా తిరిగిన తర్వాత సరే కాస్త ఇక్కడ ఫుడ్ ఏదైనా తిందాం, మంచిగా ఫేమస్గా బాగుంటుంది అనే విధంగా ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి చాట్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ వీళ్ళు సుండల్ అంటారు, తమిళ్లో అయితే సుండల్ అంటారు, మనము చాట్ అంటాం. లేకపోతే మేమైతే చాట్ అంటాము. అవి తీసుకున్నాం. తర్వాత పానీపూరి ఒకటి తీసుకున్నాము. అయితే రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎందుకంటే మాకు 12 పానీపూరీలు ఇచ్చిండు, 50 రూపాయలంట. సో కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద అయితే ఫుడ్ బాగుంది, టేస్ట్గా ఉంది. తర్వాత ఇది తిన్న తర్వాత చాట్ వచ్చింది, అదే సుండల్ అంటారు కదా, ఈ సుండల్ తీసుకున్నాము, తిన్నాము. ఇది కూడా చాలా చాలా బాగుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చేపలు, ఇక్కడ చెప్పాను కదా మీకు ఫస్టే, చేపలు మంచి ఫేమస్ ఇక్కడ. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, అన్ని రకాల చేపలు. నేనైతే ఒక చేప తీసుకున్నాను. ఇందులో పెద్ద చేప ఏదైతే ఉందని చెప్పేసి ఒక పీస్ వచ్చి 100 రూపీస్. ఒక ప్లేట్, అది మంచి పీస్ అయితే ఒకటి ఉంటుంది. ఇది కనిపిస్తుంది కదా ఈ విధంగా. మొత్తానికైతే టేస్ట్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో ఇది మన మెరీనా బీచ్ గురించి. ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేసి ఆ వీడియోలు కూడా చూసి ఛానల్ సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.